మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణంతో మోగిపోతున్నాయి. ప్రస్తుతం కీసర్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాను. ఇక్కడ ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి క్షేత్రం బనగానపల్లి మండలం నంద్యాల జిల్లా యాగంటి బ్రహ్మోత్సవాలకు తరలిరండి. శ్రీ ఉమామహేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం. ఇట్లు డి పాండురంగారెడ్డి, సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి, ఆలయ చైర్మన్ బండి మౌలీశ్వరరెడ్డి. ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలు కావచ్చు, అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నగరంలో ఉన్న వాళ్ళందరూ అటు శ్రీశైలం కావచ్చు, అటు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 7 రోజుల పాటు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేవి జరగనున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇసుకేసరానంతమంది భక్తులు వస్తున్నారు. వచ్చి ఆ శివుణ్ణి దర్శించుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఒకవైపు క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. సాధారణ దర్శనం, అదే విధంగా 500, 300 ఈ విధంగా దర్శనాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ భారీ గేట్స్ తో పాటు ఎండ తగలకుండా ఒకవైపు కంచె కూడా ఏర్పాటు చేసి దర్శనం అనేది ఈజీగా ఎందుకు భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా శివుని ఆలయాలు మొత్తం కూడా ఒకవైపు భక్తులతో నిండిపోయింది. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ రోజు ఉదయం 4 గంటల నుంచే ఈ విధంగా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున తరలి వచ్చి మొత్తం ఆ శివుని దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కావచ్చు. భక్తుల కోసం 5, అదే విధంగా విఐపి ప్రోటోకాల్ కోసం 2 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. ఇంకోవైపు దాదాపు 5 నుండి 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటిది లేకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం చుట్టూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లో పెట్టి ఒకవైపు షీటింగ్స్ కూడా ఏర్పాటు చేసి భక్తులు సైతం ఒకవైపు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా, ఎలాంటి ఆకతాయిలకు చోటు లేకుండా ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ 165 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒకవైపు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అండ్ ఎలాంటి ఇబ్బందులు దర్శనం అనేది ఈజీగా ఎందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13న ఈ బ్రహ్మోత్సవాలు అనేవి ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు కూడా కొనసాగుతాయి. 6 రోజుల వరకు ఈ బ్రహ్మోత్సవాలు అనేవి జరగనున్నాయి. ఒకవైపు అభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాలు కావచ్చు, శివాలయాలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఇదే విధంగా ఒకవైపు భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఈ రోజు ఆ శివుని దర్శించుకుంటే చాలా వరకు కూడా సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. ఈ రోజు చాలా వరకు కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే విధంగా పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఈ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వస్తున్నారు, వచ్చి దర్శించుకుంటున్నారు. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో పాటు బొంతు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడితే సార్, ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు కావచ్చు, ఈసారి ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ బాగానే ఉన్నాయి. భక్తులందరికీ కూడా మా ఏర్పాట్లు సార్ మీరు చెప్పండి, ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు కావచ్చు ఇక్కడ? మరి శివరాత్రి పర్వదినాన ఈరోజు కీసరగుట్టకు మరి లక్షలాది మంది తరలి వస్తున్నారు. వీరందరికీ కూడా ప్రభుత్వం నుంచి మరి పోలీసు, రెవెన్యూ, మరి గవర్నమెంట్ అన్ని శాఖల నుంచి మరి గుడి కమిటీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భక్తులను సాఫీగా మహాశివుని దర్శనం సాగే విధంగా చేశారు. మరి ఇక్కడ మంచినీటి వ్యవస్థ కానీ, పార్కింగ్ కానీ ప్రతిదీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి మరి శివుని దర్శనం చేసుకొని పోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా, భక్త కోటికి అందరికీ కూడా విజ్ఞప్తి. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కూడా ఒకవైపు భక్తుల కోలాహలం కొనసాగుతున్నది. పెద్ద ఎత్తున ఇటు భక్తులు కావచ్చు మొత్తం కూడా వస్తున్నారు. ఒకవైపు వచ్చినటువంటి విఐపి ప్రోటోకాల్స్ కావచ్చు, ఎలాంటి ఇష్యూస్ లేకుండా మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ శివుని దర్శించుకొని వెళ్తున్నటువంటి దాదాపు 4 నుండి 5 క్యూ లైన్స్ ఏర్పాటు చేసి మొత్తం ఎలాంటి ఇబ్బందులు కాకుండా వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. కొంతమంది భక్తులు కూడా మాట్లాడి ప్రయత్నం చేస్తారు. ఎక్కడ నుండి వస్తున్నారు? మేము అది నాగారం. ఎంతసేపు అవుతుంది వచ్చి? 2-3 అవర్స్ అవుతుంది. అసలు ఫస్ట్ టైం కాదు. పర్లేదు, ఉన్నాయి. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎక్కడ నుండి వచ్చారు? ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు? ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రోటోకాల్ బాగా విఐపి ప్రోటోకాల్ దాని గురించే అక్కడ బాగా
అంటే విఐపి ప్రోటోకాల్స్ భక్తుల పైన ఎఫెక్ట్ పడుతుందా? ఎఫెక్ట్ పడుతుంది, చాలా ఎఫెక్ట్ పడుతుంది. చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మేము విఐపి 500 పట్టి టికెట్ తీసుకున్నాము. చాలా ఎంత రష్ చూడండి. అక్కడ విఐపి అందరు విఐపీలు అంటే లోకల్ వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. చాలా ఇబ్బంది ఉంది. సో అమ్మ మీరు ఎక్కడ నుండి వస్తున్నారు? ఉప్పల్ నుండి. ఎలా ఉంది ఇక్కడ దర్శనం అయిందా? బాగానే ఉంది. సో చూసుకోవచ్చు. మీరు ఎక్కడ నుండి వస్తున్నారు? హైదరాబాద్ అండి. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి ఏ విధంగా ఉన్నాయి? మెరుగుపడ్డాయా? మెరుగుపడ్డాయండి. పబ్లిక్ కూడా ఈసారి ఇంకా బాగా వచ్చారు. ఇప్పటికే చాలా మంది వచ్చారు. బహుశా సాయంత్రం అని ఇంకా చాలా మంది వస్తారు. చాలా బాగుంది. అంటే దర్శనంకి ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ వస్తుందండి, పర్వాలేదు. సో దైవ సన్నిధిలో కాబట్టి ఎక్కువసేపు కూడా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున వస్తున్నారు, వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు. అమ్మ మీరు ఎక్కడ నుండి వస్తున్నారు? మేము కొంపల్లి గుండ్లపచ్చంపల్లి. సో ఇక్కడ కీసర స్పెషాలిటీ ఏంటి? కీసరకు వచ్చి ప్రతి సంవత్సరం నేను ఫస్ట్ టైం వస్తున్నాను. ఫస్ట్ టైం వస్తున్నాను అనుకున్నాను, అడగండి. సో ఎక్కడ నుండి వస్తున్నారు? అంతా ఒకటే, పోచంపల్లి, పోచంపల్లి నుంచి వస్తున్నారు. ఊళ్ళో పోచంపల్లి నుంచి వస్తుంది. సో ప్రతి సంవత్సరం వస్తుంటారు ఫస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. అంటే గతంతో ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉందా ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు? ఏర్పాట్లు డిఫరెంట్ ఉందమ్మా. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. డబ్బులు తీసుకొని లైన్లో నిలబడి 2 hours అయింది. ఇప్పటికి కరెక్ట్ లేదు. ఇప్పుడు ఈసారి మెయింటెనెన్స్ 300 ఇచ్చి నిలవడం లైన్లో 2 hours అయిపోయింది ఇప్పటికి. లాస్ట్ ఇయర్ వచ్చేసి వాటర్ పెట్టారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఇయర్ అయితే ఏం లేదు, చాలా ఇబ్బంది పడ్డామమ్మా. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున వస్తున్నారు, వచ్చి శివుని దర్శించుకొని వెళ్తున్నట్టు పరిస్థితి. ప్రత్యేకంగా ఇక్కడ నగరంలో ఉన్నట్టు శ్రీశైలం కావచ్చు, వెల్లనేలు అందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు, వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ మొత్తం ఇసుకేస్తే రానంత మంది జనాలు ఉన్నారు, వచ్చి ఇక్కడ శివుని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా ఇదే. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాలు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఉదయం 4 గంటలకు ఒకవైపు ప్రత్యేకం అభిషేకాలు నిర్వహించారు, అనంతరం ఈ విధంగా చేస్తున్నారు. అండ్ ఒకవైపు విఐపి దర్శనం వల్ల ఇటు సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళపైన ఎఫెక్ట్ పడుతుందంటూ కూడా ఒకవైపు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు పెద్ద ఎత్తున వస్తున్నారు, వచ్చి తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. సో ఎక్కడ చూసినా కూడా శివ నామస్మరణతో మారిమోగుతుంది. ఎక్కడ నుండి వచ్చారమ్మా? మల్కాజ్గిరి. ఎంతసేపు అవుతుంది వచ్చి దర్శనంకి? 2 hours అవుతుంది. ఎట్లా ఇబ్బంది అవుతుందా ఏంటి? స్పెషల్ దర్శనం అంటున్నారు కానీ ఇబ్బందే ఉంది. 2 hours ఇంకో పెద్దవాళ్ళని నుంచో పెట్టేస్తున్నారు అక్కడ. చాలాసేపు ఎక్కడ మా పాప చాలా సేపు ఉన్నాను, చాలా సేపు ఎక్కువసేపు అయిపోయింది. అంటే ఏంటి ఇక్కడ స్పెషాలిటీ? శివరాత్రి స్పెషాలిటీ ఏంటి అసలు? దేవుడిని నమ్ముకుని వస్తున్నాం అంతే. స్పెషల్ అంటే ఎప్పుడూ వస్తాం, సంవత్సరం. అది దేవుడి దర్శనం చేసుకుంటే మాకు ముక్తిగా మంచి చేస్తారు. జాగారం ఉంటున్నారా మరి? ఉంటాం, జాగ్రత్త ఉంటాం. దేవుడిని నమ్ముకునే కదరా వచ్చేది. చూసుకోవచ్చు పెద్ద ఎత్తున వస్తున్నారు, వచ్చి దర్శించుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఎక్కడికక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తారు. దాదాపు 3 నుండి 4 కిలోమీటర్ల మేర భక్తులు మొత్తం కూడా ఇటు దర్శనం కోసం వేచి ఉంటున్నారు. 3 నుండి 4 గంటల సమయం పడుతుంది దర్శించుకోవడానికి కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఒకవైపు భక్తుల కోలాహలం కొనసాగుతుంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాల దగ్గర ఒకవైపు భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఎక్కడ చూసినా కూడా శివ నామస్మరణంతో మారి మోగిపోతున్నాయి. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అటు కుటుంబ సభ్యులతో తీసుకొని ఇక్కడ ఈ రోజు శివుణ్ణి దర్శించుకుంటే చాలా వరకు మంచి జరుగుతుందంటూ కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. ఇంకోవైపు ఈ రాత్రి మొత్తం కూడా జాగరం చేసుకుంటే ఎక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు ఈ డే టైంలో ఎక్కువగా శివుని దర్శించుకొని వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈసారి కొంచెం మెరుగుపడ్డాయని చాలా వరకు కూడా చెప్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులో దగ్గర వరకు ఒకవైపు గుట్ట దగ్గర వరకు కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో దర్శనం కొనసాగే విధంగా ఎక్కడికక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో అయితే ప్రస్తుతం దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. కీసర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను పర్యవేక్షించడానికి ఏసీపీ ఒకవైపు పోలీస్ వెహికల్లో కాకుండా భక్తులకు ఇబ్బంది కాకుండా బైసైకిల్ మీద ఒకవైపు ఇక్కడ మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొత్తం బైసైకిల్ మీద మొత్తం కూడా చేస్తున్నారు. ఒకసారి ఏసీపీ చక్రపాణి గారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, జనరల్గా పోలీస్ వెహికల్లో మానిటరింగ్ చేస్తుంటారు, చుట్టూ తిరుగుతుంటారు, కానీ మీరు మాత్రం వినూత్నంగా ఇలా చేయడానికి గల కారణాలు ఏంటి? ఏం లేదమ్మా, మొదటగా మీకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.
ఈసారి ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మల్కాజిగిరి కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము మనం భక్తులకు ఇబ్బంది కలగకుండా భక్తులను నేరుగా వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే మనం పాయింట్ టు పాయింట్ చెక్ చేయడానికి చాలా వీలుగా ఉంటుందని చెప్పేసి మేము ఈ వినూత్నంగా ఆలోచన చేసి ఇవి మా సిపి గారి ఆదేశాల ప్రకారం చేసి మనం పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకోవడానికి భక్తులను నేరుగా కలిసి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటేనా ఇమీడియట్గా అక్కడిదక్కడనే తీర్చడానికి వీలవుతుందని మేము ఇది చేస్తా ఉన్నాం. జనరల్ ఎక్కడైనా బ్రహ్మోత్సవాలు కావచ్చు ఏమైనా జరిగినా కూడా పోలీసు భద్రత అనేది డే టైం వరకు ఉంటుంది. కానీ రాత్రి కూడా ఇప్పుడు ఎంత ముఖ్యమో రాత్రి కూడా అంత ముఖ్యం. రాత్రి ఇట్లా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మొత్తం రాత్రి జాగారం ఉంటారు కదా, ఎలాంటి? ఇక్కడ శివరాత్రి సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనము షిఫ్ట్ ప్రకారంగా బందోబస్తు ఉంటుందమ్మా. 24 hours ఉంటుంది ఇక్కడ బందోబస్తు. షిఫ్ట్ల ప్రకారం ఉంటుంది. ఇక్కడ గుట్ట పైన 3 shifts ఉంటాయి. 3 షిఫ్ట్ల ప్రకారంగా మనం బందోబస్తు చేస్తాం. ఎవ్రీ టైం 24 hours పోలీస్ వారు అవైలబుల్ ఉంటారు. నేను కూడా అవైలబుల్ ఉంటాను 24 hours ఇక్కడే. మొత్తం ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? ఎన్ని మానిటరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి మొత్తం పర్యవేక్షిస్తున్నారు? మొత్తము 185 సీసీ కెమెరాలు చేశామమ్మా ఇక్కడ. ఇంకా కూడా కొన్ని హెడ్ కౌంటింగ్ కెమెరాస్ కూడా పనిచేస్తూ ఉన్నాయి ఇక్కడ. కంట్రోల్ రూమ్ ఒకటి సీసీటీవీ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసాం. అక్కడ నిరంతర నిఘా ఉంటుంది. మినిట్ పర్యవేక్షణ కూడా జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగింది, ఏదైనా ట్రాఫిక్ జామ్ అయింది, ఎక్కడైనా పబ్లిక్ గ్యాదరింగ్ అయ్యి ఏమైనా ఇబ్బంది కలుగుతుందంటే ఇమీడియట్గా చేరుకోవడానికి మాకు ఈ బైసికల్స్ అనేది చాలా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు ఇమీడియట్గా. వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు జారీ చేశారు? ప్రధానంగా చిన్నపిల్లలతో వచ్చే వారికి భక్తులకు మా విజ్ఞప్తి ఏంటంటే అమ్మా, ఇక్కడ వచ్చినప్పుడు మీకు ఏదైనా చిన్న సమస్య ఏర్పడ్డా పోలీసు వారి సహకారం తీసుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా పోలీసు వారికి చెప్పండి. మీరు నిస్సంకోచంగా హ్యాపీగా రావచ్చి శివ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవు, క్యూ లైన్ల సమస్య లేవు, ఎక్కడ సమస్య లేదు. మీరు గమనించింటారు పైకి ఎక్కడ ఏ వెహికల్ అనుమతించినందుకు భక్తులు కూడా చాలా హ్యాపీగా అందరూ ఇక్కడ దర్శనం చేసుకొని కూర్చొని ప్రసాదాలు తినుకుంటూ హ్యాపీగా ఉన్నారు. మీరు గమనించింటారు. కాబట్టి భక్తులంతా హ్యాపీగా రావాలని కోరుకుంటున్నాను. అప్పుడు బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయ్యే వరకు 24 hours బందోబస్తు కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఇటు ఏసీపీ చక్రపాణి గారు బైసికల్ మీద ఒకవైపు వినూత్నంగా ఇటు భక్తులకు మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. పర్యవేక్షించి ఒకవేళ పోలీస్ వెహికల్లో వస్తే ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి వెహికల్ కూడా గుట్టపైకి అనుమతించకుండా మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 6 రోజుల పాటు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దానికి సంబంధించి 3 షిఫ్ట్ల వైజ్గా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఒకవైపు 160కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిరంతరం వాటిని మానిటరింగ్ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు కాకుండా మఫ్టీలో సైతం పోలీసులు గస్తీ కాస్తూ ఎలాంటి ఇబ్బందులు కాకుండా వచ్చిన భక్తులకు దర్శనం అనేది ఈజీ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ రోజు డే టైం ఎంత ముఖ్యమో రాత్రి కూడా అంతే ముఖ్యం. చాలా మంది కూడా జాగారం కోసం ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామంటూ కూడా ఏసీపీ చక్రపాణి అయితే చెప్తున్నారు. కనిపర్సన్ విజయతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.